42% రిజర్వేషన్ అమలు చేయడానికి పెద్ద ఎత్తున తెలంగాణలో బీసీ సంఘాలన్నీ కూడా బంద్ ప్రకటించడంతో దాంట్లో మద్దతుగా బీసీ ఉప్పల్ జాక్ ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈరోజు 42% రిజర్వేషన్ని మరి అమలు చేసేంత వరకు కూడా నిద్రపోయలేదు. మాకు 42% రిజర్వేషన్ విద్యారంగంలో, అదేవిధంగా రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో అన్నిట్లో రావాలని మేమందరం పోరాడుతూ ఉన్నాము. ఈరోజు ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు కత్తులు కడుపులో పెట్టుకొని మమ్మల్ని కౌలించుకుంటా ఉన్నారు. ఈరోజు బీసీ బిల్ అని చెప్పారు, కానీ ఏం చేశారు? ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, అక్కడ గవర్నర్ దగ్గర పెట్టారు, రాష్ట్రపతి దగ్గర పెట్టారు. అవన్నీ పెండింగ్ ఉన్నాక ఆర్డినెన్స్ తీసుకొచ్చి 9 నెంబర్ జీవో తెచ్చి ఏదో కపట ప్రేమ చూపిస్తాడు మా మీద చూపిస్తూ ఉన్నారు. బీసీలకు పూర్తి అన్యాయం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నిజంగా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఉన్నటువంటి 100 మంది ఎంపీలను తీసుకొని ఎందుకు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని కలవట్లేదు? ఎందుకు నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోతే ఇది అమలైతే భయంతోనా, లేకపోతే కపట ప్రేమ మా మీద చూపిస్తున్నా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 42% రిజర్వేషన్ అమలయ్యేంత వరకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా ఈ ఉప్పల్ బీసీ జాక్ ఇదే విధంగా కొనసాగుతుందని ఈరోజు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున కాలేజీలు, వ్యాపార సంస్థలు అన్నీ కూడా బంద్ ప్రకటించాయి. చాలా సంతోషం. అదేవిధంగా ఇతర పార్టీలు మాకు బంద్ను ప్రకటిస్తూ ఉన్నాయి. కానీ నేను అడుగుతా ఉన్నాను, ఇన్ని పార్టీలు బంద్ ప్రకటిస్తున్నాయి, బీసీల మీద ప్రేమ చూపిస్తున్నారు, కానీ బీసీ బిల్లు పెట్టడానికి ఎందుకు ఎన్నికైతుందో చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు అంటున్నారు బీసీలకు వ్యతిరేకం రేవంత్ రెడ్డి చేస్తారంటారు, కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బంద్కి మద్దతు ఇచ్చింది, బంద్లో మేము కూడా పాల్గొంటాం. నేను అదే చెప్తున్నా, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకుంటారని చెప్తా ఉన్నాను. మీరు బీసీలకి మద్దతు తెలియజేస్తారు తప్ప మీరు ఎందుకు బీసీ బిల్లు ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర చర్చలు జరుపుతలేరు అని అడుగుతా ఉన్నాను. మీరంతా కేవలం ఏదో చేస్తున్నారని ఒక కపట నాటకం తప్ప ఇక్కడ నిజంగా బీసీ బిల్లు పెట్టి నేను అడుగుతా ఉన్నాను. 42% మీరు పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు. ఏ విధంగా ఇస్తారు? ఇంకో పార్టీ ఇంకో దగ్గర ఇస్తుంది, ఇంకో మళ్ళా బీసీలకు అన్యాయమే జరుగుతుంది. నువ్వు పార్టీ పరంగా రిజర్వేషన్ కాదు, మాకు చట్టబద్ధత అయ్యేంత వరకు ఈ పోరాటం ఇలాగే కొనసాగుతుందని చెప్తాను. కుదరకుండా ఒకవేళ స్థానిక సంస్థలకు ఎన్నికలకి పార్టీల పరంగా వెళ్ళిపోతా ఉంటే అప్పుడు మీ పోరాటం ఎలా ఉంటుంది? 100% 40% రిజర్వేషన్ అయ్యేంత వరకు కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే చెప్పిందో అది అమలయ్యేంత వరకు ఊరుకునేది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.